హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మేతి బేసన్ పరాటా చూద్దాం. ఫస్ట్ దీనికి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. 1 స్పూన్ ఘీ తీసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇవి రెండు మిక్స్ చేసేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా తడిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తడిపేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి వేడయ్యాక. అలాగే 4 to 5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి చాప్ చేసి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి. తర్వాత మెంతం కూర ఒక పెద్ద కట్ట కడిగి కోసుకున్నది వేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఇవి రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడిన ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మనం. మిక్స్ అయిన తర్వాత 1/2 లెమన్ వేసుకొని పిండుకోవాలి ఇందులో. ఇప్పుడు అది కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. చిన్న బాల్స్ లెక్క తీసుకోవాలి. అది ఇలా చేసుకోవాలి రౌండ్గా. అందులో ఇప్పుడు మేతిది ఒక బౌల్ లెక్క చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని కవర్ చేసి ఇది బాల్ లెక్కనే చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ దీన్ని చపాతీలా రోల్ చేసుకోవాలి. తవా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అది దాని మీద వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఆయిల్ వేస్తూ. ఇప్పుడు మంచిగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేయచ్చు మనం. అంతే, మన మేతి బేసన్ పరాటా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇది రైతాతో చాలా బాగుంటుంది.